వెల్కమ్ టు పూరాలోకం. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాము. ఖైరతాబాద్లో వినాయకుడిని గత 70 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈసారి 70 అడుగులు 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల ఎత్తు వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి రూపంలో అంటే ఈసారి మహాశక్తి గణపతి పేరు కూడా నామకరణం చేయడం జరిగింది. దీంతో అంటే రేపు అంటే ఎల్లుండి ఈ నెల 17వ తేదీన గణేష్ నిమజ్జనం చేయనున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే లక్షలాది మంది దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఒకవైపు జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ వినాయకుడిని నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ అంటే రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండడంతో భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈరోజు ఆదివారం మాత్రమే దర్శనానికి అవకాశం ఉండడంతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఖైరతాబాద్కు తరలి వస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా బడా గణేష్ దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ లక్డికాపూల్ మెట్రో స్టేషన్లో జనంతో కిటకిటలాడుతున్నాయి. ఖైరతాబాద్ రైల్వే ట్రాక్, ఐమాక్స్, లక్డికాపూల్ మార్గాల్లో గణేష్ దర్శనానికి భక్తులు వస్తున్నారు. అతిపెద్ద వినాయకుడు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు దర్శనానికి క్యూ లైన్లో ఉన్న వరకు గంట పాటు సమయం పడుతుంది. ఇప్పటికే అంటే ఖైరతాబాద్ వినాయకుని దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గంటకు సరాసరి అంటే 5,000 మంది దర్శించుకుంటున్నారని చెప్పవచ్చు. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని ఫోన్లలో ఫోటోలు తీస్తుండడంతో క్యూ లైన్లో భక్తులు దర్శనం ఆలస్యం అవుతుంది. చిన్న పిల్లలతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవడంతో వాళ్ళంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. ఈరోజు దర్శనం చివరి రోజు కావడంతో ఇప్పటికీ జనాలు చాలామంది వచ్చి ఉన్నారని చెప్పచ్చు. రేపు అంటే వినాయకుని నిమజ్జనానికి తీసుకువెళ్ళే క్రమంలో అంటే రేపు వినాయకుని నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో ఇవాళ అంటే దానికి తీసుకువెళ్ళే ట్రక్కును ఈరోజు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అంటే రేపు మొత్తం వెల్డింగ్ పనులు, రేపు అంటే నిమజ్జన కార్యక్రమానికి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా మంగళవారం ఉదయం 6:30 గంటల వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకొని తర్వాత అంటే 6:30 తర్వాత నుండి 1:30 వరకు మధ్యాహ్నం వరకు ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి అవుతుందని సిపి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.